హాయ్! ఇవాళ నా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ ఎవర్. సో, హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ రీచ్ అయ్యి చెక్ ఇన్ ఫినిష్ చేసుకొని అండ్ ఢిల్లీకి వెళ్తున్నాం. అక్కడ లే ఓవర్ ఉంది. సో, చాలా భయపడ్డాను యాక్చువల్‌గా ఎక్కుతుంటే. జస్ట్ ఆ ఇన్సిడెంట్ తర్వాతే ఫ్లైట్ ఎక్కాం కదా! సో, సో కానీ చాలా బాగానే ఉండాలి. సో, ఐ హ్యాడ్ ఫ్రూట్ అండ్ ఉప్మా అండ్ సాంబార్, ఇడ్లీ అండ్ యోగర్ట్. మొత్తం యాక్చువల్గా జర్నీ అంతా ఫ్రూట్స్, సాలడ్స్ అవే బతికించాను. ఢిల్లీ ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయి ఐ వాజ్ వండరింగ్ బెంగళూరు ఎయిర్పోర్ట్ అబ్బా. అండ్ దెన్ చాలా లే ఓవర్ ఉండాలి. సో కొంచెం వెయిట్ చేసి దాని తర్వాత ఆఫ్టర్ లాట్ ఆఫ్ డిలేస్ మనం బోర్డ్ చేసాం. ఎస్. సో యా, ఎర్ర బస్ ఎక్కిన ఫీల్ వచ్చింది నాకైతే. సో సాలెడ్, అగైన్ ఫ్రూట్, వెజిటబుల్, ఒక బన్, ఒక పరోటా సంథింగ్. మేమైతే వీగన్ అండ్ జైన్ మీల్ తీసుకున్నాము. హ్యాడ్ అ కాఫీ విచ్ టేస్టెడ్ లైక్ వాటర్. అండ్ మొత్తం ట్రిప్ అంతా యాక్చువల్గా వ్యూస్ అన్నీ బాగుండాలి. पण చాలా బోర్ కొట్టింది. ఇట్ వాజ్ లైక్ 24 hours, చాలా డిలే అయింది. అండ్ ఇక్కడ చూస్తే మీరు ఫుడ్ ఇచ్చారు. ఇట్ వాజ్ సో ఆయిలీ. సో నేను జస్ట్ ఫ్రూట్ తిని ఊరుకున్నాను. దెన్ ఐ హ్యాడ్ కాఫీ అగైన్. బట్ ల్యాండింగ్ వాజ్ సో గుడ్. మీరే చూడండి ఎంత బాగుందో. నా లైఫ్లో ఎప్పుడు అనుకోలేదు ఐ విల్ గో టు యూరోప్ అని చెప్పి. ఐ వాజ్ సో హ్యాపీ. అండ్ అసలు అనుకోలేదు ఈ ట్రిప్ అవుతుందని. ఎందుకంటే మా ముందు ఫ్లైట్స్ వరకు అన్నీ వార్ వల్ల యాక్చువల్లీ క్యాన్సిల్ అయిపోయాయి. మా రోజుకి వచ్చేటప్పటికి ఆ రోజు నుంచి అన్నీ వచ్చాయన్నమాట. సో యా, రియలీ గ్రేట్ఫుల్. దెన్ వీ రీచ్ నెదర్లాండ్స్. ఏ సో ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయాక మొత్తం రోజు రెస్ట్ తీసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ ఈవినింగ్ వరకు రెస్ట్ తీసుకుని ఈవినింగ్ వీ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ నెదర్లాండ్స్ అనమాట. టు బీ ప్రిసైజ్ ఐందోవెన్. చాలా గ్రీనరీతో చాలా బాగుండాలి. అండ్ అక్కడ మళ్ళీ ఆటోలు అవన్నీ బుక్ చేసుకోవడం. ఎక్కడికి వెళ్ళినా మినిమం రోజు ఒక 20K స్టెప్స్. దాని తర్వాత ట్రైన్స్, బస్ పాసులు అవన్నీ అనమాట. సో ఫస్ట్ షాపింగ్ మాల్కి వెళ్ళిపోయి వీ టుక్ సిమ్ కార్డ్ ఫర్ మీ. మా నాన్నకు ఆల్రెడీ ఉండాలి. యా, దెన్ వీ వెంట్ ఫర్ రోర్మండ్. ఎందుకంటే మేము ప్యారిస్ ట్రిప్కి వెళ్ళిపోతున్నాం. సో ప్యారిస్ ట్రిప్ కదా అండ్ చాలా నడవాలి కదా. సో షూస్ కొనుక్కోవాలి. యాజ్ యూ కెన్ సీ నెదర్లాండ్స్ ఇస్ ఫుల్ ఆఫ్ సైకిల్స్ అండ్ కెనాల్స్. చాలా బ్యూటిఫుల్గా ఫుల్ గ్రీనరీతో ఉండాలి. అండ్ ఇక్కడ ట్రాఫిక్ సిస్టమ్ అయితే అది